ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో గంజాయికి ఏపీ అడ్డాగా మారింది. మనందరికీ తెలుసు. దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి. అవి ఆంధ్రప్రదేశ్ నుంచే స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి అన్ని రాష్ట్రాలు ప్రకటించడమే కాకుండా కొన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ దెబ్బకు భయపడి బోర్డర్లో సెక్యూరిటీని బలంగా పెట్టుకున్నాయి. ఎందుకంటే గంజాయి బోర్డర్ దాటి వస్తేనే కదా వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి బోర్డర్లో గంజాయి దాటకుండా చెక్ పోస్టులు, కేవలం గంజాయి చెక్ పోస్టులను కొన్ని రాష్ట్రాలు పెట్టుకున్నాయి. అంటే ఆ స్థాయిలో ఏపీలో గంజాయి రవాణా జరిగింది. దీనిపై అప్పట్లోనే చంద్రబాబు గారి, నారా లోకేష్ గాని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయిని కట్టడి చేయటంలో విఫలమయ్యాడు. కొంతమంది వైసీపీ నేతలు దీని ఒక వ్యాపారంగా భావించి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. వారి అండర్లోనే గంజాయి రవాణా జరుగుతుంది, వారి అండర్లోనే ఈ స్మగ్లింగ్ మొత్తం జరుగుతుందని ఆరోపణలు కూడా చేశారు. తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ నారా లోకేష్ ఆధ్వర్యంలో హోంమంత్రి అనితతో పాటు మరికొంతమంది మంత్రులను ఒక బృందంగా ఏర్పాటు చేసి ఒక యాక్షన్ ప్లాన్ అయితే స్టార్ట్ చేశారు. ఈగల్ అంటూ ఒక కొత్త నినాదాన్ని అయితే స్టార్ట్ చేసి రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపడానికి ఒక ఐజీ ర్యాంకు రవికృష్ణను, అత్యంత సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్నటువంటి రవికృష్ణన్ అయితే దీనికి ఈగల్ కు హెడ్ గా అపాయింట్మెంట్ చేయటం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రధాన టాస్క్ ఫోర్స్ కేంద్రాలు, అమరావతిలో 2, అలాగే విశాఖతో పాటు ఇంకొక మాన్యం ప్రాంతంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ కు రాష్ట్ర వ్యాప్త పరిధి కల్పించారు. సాధారణంగా ఒక పోలీస్ స్టేషన్ అంటే దానికి ఒక లిమిట్స్ ఉంటుంది. కానీ ఏదైతే ఈ గంజాయికి సంబంధించి ఒక స్టేషన్ అమరావతిలో ఏర్పాటు చేశారో దానికి రాష్ట్ర వ్యాప్తంగా పరిధి, అంటే అక్కడ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు, రాష్ట్రంలో ఎక్కడున్న వ్యక్తులైనా అరెస్ట్ చేయొచ్చు. సో ఆ పరిధి కల్పించారు. దానికి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పెట్టడం, మొత్తంగా ఒక పగడ్బందీ యాక్షన్ ప్లాన్ తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేశారు. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను విడుదల చేశారు. మీకు ఎక్కడైనా గంజాయి కనిపించినా, లేదా అమ్ముతున్నారని తెలిసినా, లేదా గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు సమాచారం ఇస్తే మీ వివరాలు కూడా అత్యంత గోప్యంగా ఉంచుతారు. అవసరమైతే మీకు రక్షణ కూడా కల్పిస్తారు. ఆ గంజాయి మీద ఉక్కుపాదం అయితే మోపుతారు. అయితే చాలా మందికి తెలియంది ఏంటంటే గంజాయిని ఆదాయ వనరుగా చూస్తున్నారు, కానీ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికితే ఇక జీవితం మొత్తం కూడా దుర్భరమే. సాధారణంగా నువ్వు ఒక మర్డర్ చేసినా కానీ సరే, ఏడాదికో 2 ఏళ్లకు బయటకు వస్తావేమో, కానీ గంజాయి కేసులో కనుక దొరికితే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 సార్లు దొరికితే ఉరిశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఇది ఎన్డీపీసీ 1985 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. గంజాయి అనేది చాలా సివియర్ యాక్ట్. మీకు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు చూడండి, ఏదన్నా నీ మీద గంజాయి కేసు పెట్టి నిన్ను జైల్లో వేస్తాం, గంజాయి కేసులు బనాయిస్తామని చెప్పి సినిమాల్లో బెదిరిస్తూ ఉంటారు. ఎందుకని బెదిరిస్తారు అంటే సినిమాలో ఎందుకు ఈ సీన్లు పెట్టారంటే గంజాయి యాక్ట్ అనేది అంత బలమైన యాక్ట్. ఒక హత్య కంటే కూడా గంజాయి కేసులో దొరికితే జీవితం దుర్భరం అవుతుంది. దీనికి సంబంధించి ఇటీవల పడినటువంటి శిక్షలే కొన్ని ఉదాహరణలు. వివిధ ప్రాంతాల్లో దొరికిన అనేక మందికి జీవితాంతం కారాగార శిక్ష ఈరోజు కోర్టులు విధించాయి. దీనికి క్షమాభిక్ష లాంటివి కూడా ఏముండవు. అలాగే గంజాయి కేసుల్లో దొరికితే మీ పాస్పోర్ట్లు సీజ్ చేస్తారు, మీకు కొత్త పాస్పోర్ట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో రావు. పైగా నిరంతరం మీ మీద నిఘా ఉంటుంది, మీ కుటుంబం మీద నిఘా ఉంటుంది. అందుకనే చెప్పింది, ఒక హత్య చేసినా కానీ ఈజీగా తప్పించుకుంటారేమో, కానీ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికితే మాత్రం తప్పించుకోరు. మన దగ్గర కనీసం 100 గ్రాముల గంజాయి దొరికినా శిక్షలు మాత్రం కఠినంగా ఉంటాయి. అలాగే గంజాయి అమ్మితేనే శిక్షలు అని మీరు చాలా మంది అనుకోవచ్చు. గంజాయి అక్రమ రవాణాకు సహకరించినా శిక్షార్హులవుతారు, మీరు గంజాయి సేవించినా శిక్షార్హులవుతారు, లేదా గంజాయిని ప్రోత్సహించినా శిక్షార్హులవుతారు. కొంతమంది స్మగ్లింగ్ చేయడానికి అనుగుణంగా దాచిపెట్టినందుకు ఎంతో కంతిస్తారు, తర్వాత వాళ్ళు స్మగ్లింగ్ చేసుకుంటారు అనుకుంటే అది వేరే విషయం. సో ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేనికి సహకరించినా తీవ్ర నేరాల కింద పరిగణిస్తారు. దానికి జీవితాంతం జైలు శిక్ష విధించే అవకాశం, భారీ జరిమానా విధించే అవకాశం 2 కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ముఖ్యంగా
ఏపీ యువతలో చైతన్యం తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేస్తుంది. ఈగల్ అని ఒకటి స్టార్ట్ చేయడమే కాకుండా దీని క్యాంపెయినింగ్ అన్ని స్కూల్స్, పాఠశాలలు, యూనివర్సిటీలతో పాటు యువత మొత్తానికి కూడా అవేర్నెస్ కల్పించాలి. గంజాయి అనేది జీవితాన్ని, సరే మీరు దొరకపోవడం కాసేపు పక్కన పెడితే, గంజాయి అనేది మీ జీవితాన్ని అత్యంత దుర్బలం చేసేది. మీకు తెలుసో లేదో, చాలా మంది దొంగతనాలు, యుక్త వయసులో దొంగతనాలు, చదువుకున్న వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారని మీరు అక్కడక్కడ చదివే ఉంటారు. అందులో 10 కేసులు 5 కేసులు గంజాయికి అలవాటు పడి డబ్బులు దొరక్క, డబ్బులు చాలక దొంగతనాలకు అలవాటు పడినోళ్ళు. అంటే గంజాయి మిమ్మల్ని ఒక బానిసగా మార్చేస్తుంది. ఈ మందు ఎంత బానిసగా మారుతుందో, సిగరెట్ ఎంతగా బానిసగా మారుతుందో, అంతకు 10 రెట్లు గంజాయి బానిసగా మారుతుంది. కనీసం అవి లేకపోతే 1 పూట 2 పూట ఉండగలరేమో, గంజాయి లేకపోతే ఉండలేరు. అలాంటి మానసికంగా ఇదవుతారు. ఆరోగ్యం కూడా పూర్తిగా చెడిపోతుంది. ఆ శరీరంలోని ఏ అవయవం కూడా పూర్తిగా పనిచేయదు. శక్తి మొత్తం కోల్పోవడం. గంజాయి తాగితే ఏమవుద్ది? ఉన్న శక్తి మొత్తం కూడా కోల్పోవడమే. అటు మీరు కుటుంబానికి దూరం అవుతారు, మానసికంగా మీలో మీరు ఇబ్బంది పడతారు, ఆ జీవితంలో లక్ష్యాలన్నీ వదిలేస్తారు. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా గంజాయికి బానిసలుగా అయిపోయి రోడ్లంట తిరిగే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. సో గంజాయి అనేది ఎందుకు అంత ప్రమాదకరం అంటే, జీవితాన్ని రోడ్డు పాలు చేయటమే కాకుండా కుటుంబాలను కూడా చిన్న భిన్నం చేస్తుంది. అదే ఒక పెళ్ళైన వ్యక్తి తాగాడు అనుకోండి, కుటుంబం మొత్తం ఏమైపోవాలా, పిల్లలందరూ ఏమైపోవాలా. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే గంజాయి మీద అయితే ఉక్కుపాదం మోపుతున్నారు. దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. గంజాయి కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష, 2 కేసుల్లో దోషిగా తేలితే మరణ శిక్షకు అవకాశం. అంటే గంజాయి ఒకసారి పట్టుబడి మీరు కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చి మరొకసారి పట్టుబడ్డారనుకోండి, ఇక అంతే, మీ జీవితం కథం, ఇక అంతే అయిపోయింది. 20 ఏళ్లు జైలు శిక్ష లేదా మరణ శిక్ష కూడా ఆ తీవ్రతను బట్టి. అంటే మీ దగ్గర ఎంత గంజాయి దొరికింది అనేది తీవ్రతకు ఆధారంగా ఉంటుంది. మీ దగ్గర 100 గ్రాములు దొరికిందా, కేజీ దొరికిందా, 20 కేజీలు దొరికిందా అనే దాన్ని బట్టి ఆ శిక్షలు కూడా మారుతాయి. కేజీ, అర కేజీ అనేది సరే, అది వాడుకోవడానికి వాళ్ళు తీసుకున్నట్టుగా లెక్క. 20 కేజీలు అంతకంటే పైపడిందంటే అది మీరు అమ్ముతున్నట్టు లెక్క. ఇది ఇంకా ప్రమాదం. మీరు తీసుకున్న దానికంటే మీరు అమ్మింది ఇంకా ప్రమాదం. ఎందుకంటే అది 10 మంది జీవితాలను నాశనం చేయడం, అమ్మటం అనేది. సో దాన్ని బట్టి మీకు మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో హత్య చేసిన వాడు కూడా మరణ శిక్ష పడకుండా బయటకు వస్తున్నాడు తప్ప, గంజాయి కేసుల్లో మీరు దొరికితే మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇది చట్టంలోనే ఉంది, ఉండటం కాదు, ఆల్రెడీ శిక్షలు కూడా పడి. దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తా. మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ చిక్కితే, అంటే వినియోగిస్తూ అంటే మీరు తాగుతూ దొరికితే ఏడాది పాటు జైలు శిక్ష. గతేడాది 25 కేసుల్లో మొత్తం 45 మందికి 10 ఏళ్ల కంటే పైగా జైలు శిక్ష పడింది. అంటే చూడండి, 25 కేసుల్లో గతేడాది, లాస్ట్ ఇయర్ మాత్రమే మనం చెప్పుకునేది, లాస్ట్ ఇయర్లో 45 మందికి పైగా 10 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడింది. అంటే దీని మీద శిక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో ఆలోచించండి. ఇప్పటికైనా మారాలి. అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన రాజాబాబు అలాగే రాంప్రసాద్ అనే ఒక 35 ఏళ్ల వయసు ఉన్న యువకులు 20 కిలోలు గంజాయి తరలిస్తూ దొరికితే వారికి అనకాపల్లి జిల్లా న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్ష విధించడమే కాకుండా ఒక్కొక్కడికి ₹1,00,000 జరిమానా విధించింది. దాంతోపాటు విజయనగరం జిల్లాకు చెందినటువంటి గంగునాయుడు అలాగే శాంసన్ అనే వ్యక్తులు 6 ఏళ్ల కిందట అక్రమ రవాణా చేస్తూ దొరికితే వారికి 15 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ఇటీవల న్యాయస్థానం తీర్పిచ్చింది. సో ఇవనేది ఏంటంటే శాంపుల్కి చెప్తున్నాం. గంజాయితో దొరికితే మీ జీవితం ఎలా మారుతుంది అనడానికి ఒక ఉదాహరణ. 30 ఏళ్ళు 35 ఏళ్ళ వయసు అంటే, ఒకవేళ పెళ్ళయి ఉంటే ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు జైలు శిక్ష పడితే ఇక వాళ్ళ జీవితం అంతా ఎక్కడ గడుపుకోవాలి? మీకు తెలియంది ఏంటంటే దీంట్లో క్షమాభిక్షలు కూడా ఉండవు. దీంట్లో క్షమాభిక్షలో లేదా ఏదో ఆగస్టు 15కి జనవరి 20కి సత్ప్రవర్తన కింద ఖైదీలను వదులుతారు కదా, అలాంటి వాటిలో కూడా మిమ్మల్ని బయటకు వదలరు. మీ కుటుంబం మీద నిఘా ఉంటుంది. మీకు సంబంధించిన అన్ని లావాదేవీలు క్లోజ్ అయిపోతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని చీకొడతారు. మీకు కనీసం రేపు బతుకుండి బయటకు వస్తే మీకు పనిచ్చే నాదులు కూడా ఉండడం. సో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంత దుర్భర పరిస్థితులు ఉంటాయి. సో ఇలా ఒకరు కాదు, 2 కాదు, మొత్తంగా 45 మందికి అయితే దీని ప్రకారం అయితే శిక్షలు పడ్డాయి. ఈ చట్టమే NDPC చట్టం, ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అని చెప్పి 1985 యాక్ట్. ఇది ఇప్పుడు కాదు, 1985 యాక్ట్. అయితే దీన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. ఈ యాక్ట్ వైసీపీ హయాంలో కూడా ఈ యాక్ట్ ఉంది. అప్పుడు దొరికినా శిక్షలు పడతాయి, అప్పుడు పట్టుకున్నా ఇదే పరిణామాలు ఉంటాయి. కానీ అమలు చేసే చిత్తశుద్ధి ఉండాలి. కొంతమంది వైసీపీలోని ప్రభుత్వ పెద్దలే ఈ గంజాయి అక్రమ సాగు చేయించడంతో పాటు దీన్ని రవాణా చేయించి సొమ్ములు చేసుకున్నారు. అంటే వాళ్ళ పలుకుబడి ఉపయోగించి, పోలీస్ పవర్లు ఉపయోగించి గంజాయిని రాష్ట్రాలు దేశాలు దాటించి వాళ్ళు లబ్ధి పొందారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి పూర్తిగా యాంటీ.
ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజీల వరకు, యూనివర్సిటీల వరకు అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా సరే గంజాయి ఉంటే సమాచారం ఇవ్వాలని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1972 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో గంజాయి మాదక ద్రవ్యాల కేసులో ఒక్కసారి అరెస్ట్ అయితే చాలు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ అండ్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ అంటే నార్కోటిక్ సంబంధించిన ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మీ పేరు నమోదైందంటే అంతే, మీకు జీవితంలో పాస్పోర్ట్ రాదు, పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు కాదు. ఒకవేళ పాస్పోర్ట్ ఉండుంటే ఆ పాస్పోర్ట్ రద్దు అవుతుంది, అంటే మీరు సచ్చినా సరే దేశం దాటి బయటకు అయితే పోలేరు. సో అది దాంతోపాటు 20 ఏళ్ళు జైలు శిక్ష లేదా మరణ శిక్ష. కిలోలోపు గంజాయి దొరికితే దాన్ని చిన్న మొత్తంగా పరిగణిస్తారు, 20 కిలోలు దాటితే దాన్ని వాణిజ్యపరంగా పరిగణిస్తారు. అలాగే 20 కిలోలు అంతకంటే ఎక్కువ గంజాయితో దొరికితే 10 ఏళ్లకు తక్కువ కాకుండా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 లక్ష వరకు జరిమానా. 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు దొరికితే 30 ఏళ్ళు జైలు శిక్ష లేదా మరణ శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష 2 కూడా విధించవచ్చు. ఇక తక్కువ పరిమాణంలో దొరికిన అంటే 100 గ్రాములు, 50 గ్రాములు, కేజీ లోపు దొరికిన మీకు ఏడాది జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా అయితే విధిస్తున్నారు. ఇక వాణిజ్య పరంగా అంటే చెప్పే కదా, 20 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ అమ్మితే దాన్ని వాణిజ్య పరంగా అంటారు. సో దానికి కూడా యాజిటీసీ శిక్షలు అయితే ఉంటాయి. అంటే మొత్తంగా దీనికి వయసుతో సంబంధం లేదు, చిన్న వయసులో చేశారా పెద్ద వయసులో చేశారా శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. చాలామంది ఏదో బాల నేరస్తుల్లాగా చిన్నపిల్లలతో చేయించి తప్పించుకోవచ్చు అనుకుంటారేమో, కానీ అందరికీ ఈ శిక్ష అయితే వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి ఆస్తులు కూడా జప్తు. ఇక్కడ కేవలం శిక్షలు మాత్రమేనా అంటే వాణిజ్య పరంగా 20 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికితే వారికి ఉన్నటువంటి మొత్తం ఆస్తులను కూడా ప్రభుత్వం సీజ్ చేస్తుంది. ఆల్రెడీ ఇటీవల సీజ్ చేసింది కూడా. కొంతమంది వ్యక్తుల దగ్గర ఆస్తులు మొత్తం కూడా సీజ్ చేసింది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దొరికితే ఆస్తులు సీజ్ చేసింది, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. ఎందుకు? అక్రమాస్తుల కేసులో ఆధారాలతో నిరూపించబడ్డాడు, మనీ ట్రయల్ నడిచింది కాబట్టి. సో ఇక్కడ కూడా గంజాయితో దొరికితే మీరు ఆ గంజాయి ఆదాయంతో సంపాదించారన్నట్టుగా ప్రభుత్వానికి లెక్క, కాబట్టి ఆస్తులు కూడా మొత్తం సీజ్ చేస్తుంది. ఏది ఏమైనా ఎప్పటికైనా సరే గంజాయి మత్తు వీడాలి. ముఖ్యంగా రాష్ట్ర యువత ఎవరు కూడా వారి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. శిక్షలు కఠినంగా ఉంటాయి, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీకు ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా, మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల పలుకుబడి ఉన్నా మీరు వీటి నుంచి అయితే తప్పించుకోలేరు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు, గంజాయి సంబంధించి ఎవరి మాట లెక్క చేసేది లేదు, ఎవరిని కాపాడే ప్రసక్తి అంతకంటే లేదు. గంజాయి విషయంలో మేము అంత కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా రాష్ట్ర పోలీసులు కూడా గంజాయి మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ అయితే కల్పిస్తున్నారు. యువత కూడా ఎప్పటికైనా గంజాయి మత్తు వీడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పి ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ వారికి వారి కుటుంబాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.